హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హై వ్లాగ్స్. ఈరోజు స్టోరీ వచ్చేసి ఇద్దరి ఆడ వ్యక్తుల మధ్య ప్రేమ. అదేనండి లెస్బియన్స్ లవ్ స్టోరీ. లెట్స్ గెట్ ఇన్ టు ద స్టోరీ. అనన్య మరియు మధు వీళ్ళిద్దరూ హైదరాబాద్లోని ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండేవారు. ఒకరికొకరు తెలుసు, కానీ అది అంత కలిసి ఉండేవాళ్ళు కాదండి. అనన్య ఏమో సీరియస్గా ఉంటుంది, తను ఒక డిజైనర్. మధు ఏమో ఫ్రెండ్లీగా ఉంటుంది, తను ఒక డెవలపర్ అనమాట. కానీ ఓ ప్రాజెక్ట్ వర్క్ కారణంగా ఇద్దరు కలిసి పనిచేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం తినే సమయాల్లో చిన్న చిన్న విషయాలు పంచుకునేవారు. ఒకరోజు అనుకోకుండా ఇలా అడుగుతుంది మధు, నీకు ప్రేమ అంటే నమ్మకం ఉందా అని అడిగింది అనన్యని. అనన్య నవ్వి, ప్రేమలో పడడానికి సమయం లేదు, పైగా మన లైఫ్ ఎలా మలుస్తుందో మనకే తెలియదు అని చెప్పింది. అది వినగానే మధు కాస్త ఆలోచించింది. కానీ మధుకు అప్పటికే అర్థమవుతుంది తనకి అనన్య అంటే చాలా ఇష్టం ఉందని. అనుకోకుండా వాళ్ళందరూ కలిసి ట్రిప్కి వెళ్తారు. అనుకోకుండా వాళ్ళిద్దరూ హోటల్ టెర్రస్ మీద ఎదురవుతారు. వాళ్ళిద్దరూ అక్కడ హోటల్ టెర్రస్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. గాలి చల్లగా ఉంటుంది. అప్పుడే మధు తన మనసులోని మాట బయట పెట్టాలి అనుకుంటుంది. అనన్యతో ఇలా అంటుంది, అనన్య, నువ్వు ఎప్పుడైనా ఒక అమ్మాయిని ప్రేమించావా? అనన్య కాస్త ఆశ్చర్యంగా చూస్తూ, మొన్నే చెప్పాను కదా నీకు, నాకు ఇప్పుడే ప్రేమలో పడాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు. అప్పుడు మధు చిన్నగా చెప్తుంది అనన్యకి, నేను నిన్ను బాధ పెట్టాలనుకోవటం లేదు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను నిన్ను వదులుకోవాలి అనుకోవటం లేదు అని. అప్పుడు అనన్య ఒక క్షణం మౌనంగా ఉండిపోతుంది. మధు, నాకు కూడా నీతో ఉన్నప్పుడే బాగుంటుంది, నీతో ఉన్నప్పుడు ఉన్నంత కంఫర్ట్ నాకు వేరే వాళ్ళతో రావడం లేదు. నేను భయపడుతున్నాను. సమాజం, కుటుంబం, మనకెదురయ్యే ప్రశ్నలు ఇవన్నీ చూస్తే ఏం చేయలేము. అప్పుడు మధు చిరునవ్వు నవ్వి, ప్రేమ భయపడేది కాదనన్య, అది మనం ధైర్యంగా ఉండాలి, మన ధైర్యాన్ని పెంచుతుంది అని. అనన్యకి రోజులు గడిచే కొద్దీ మధు లేకుండా ఉండలేకపోతున్నట్లు అనిపిస్తుంది. కానీ కుటుంబం, సమాజం అంగీకరిస్తాయా అనే భయం ఆమెను వెనక్కి లాగింది. ఒకరోజు మధు డైరెక్ట్గా అడిగింది, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమించకపోతే చెప్పేసి, నేను వెళ్ళిపోతాను, కానీ నీ హృదయాన్ని నువ్వు ఎప్పుడూ మోసం చేసుకోకు. అనన్య మౌనంగా ఆమె వైపు చూస్తుంది. ఆమెకి తెలిసింది అనన్య తనని ఇష్టపడుతుంది. అప్పుడు అనన్య ఇలా అంటుంది, మధు, నేను ప్రేమిస్తున్నాను నేను, కానీ భయపడుతున్నాను. మధు నవ్వి అంటుంది, నిజమైన ప్రేమకు భయం అవసరమా? అనన్య తొలిసారి తన మనసును తెరిచింది. అవును మధు, నేను ఇష్టపడుతున్నాను అని చెప్తుంది. చివరికి వాళ్ళిద్దరూ వాళ్ళ విషయాన్ని ఇంట్లో చెప్తారు. వాళ్ళు ఒప్పుకోరండి, ఏ పేరెంట్స్ అయినా ఒప్పుకోరు, కానీ చాలా సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళని ఒప్పించారు. అలాగే వాళ్ళిద్దరు ఇప్పటికీ హ్యాపీగా ఉంటున్నారు. ప్రతి ప్రేమకు ఒక బలం ఉంటుంది, ఒక బలహీనత ఉంటుంది, కానీ ప్రేమ నిజమైనది, అది ఎప్పుడూ ఏదో ఒక మార్గాన్ని ఎత్తుక్కుంటుంది. మీకేమనిపించింది? ప్రేమ కోసం పోరాడడానికి మీరు సిద్ధంగా ఉండారా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ.